I am from secondary C. Today I am here to tell about the Bhakushan criteria. Define Bhakushan criteria oscillator. We know that the oscillator is basically an amplifier which produces output also having without any AC signals, but by using a positive feedback. But it not always required. The positive feedback always provides the proper oscillations. The oscillation provided by the circuit having a fixed frequency and magnitude. We can produce a sine wave or AC signal from the output of oscillators. Oscillators are basically AC signal generator. You can say that the oscillator is basically an amplifier circuit. It uses a positive feedback. But in order to provide proper oscillation, it is very much important that an amplifier circuit required to satisfy the criteria. Then it is called as Bhakushan criteria. Good cellular section. మనందరికీ తెలిసిన ఆసిలేటర్ అనేది ప్రాథమికంగా ఒక యాంప్లిఫైర్. ఏసీ సిగ్నల్ లేకుండా అవుట్పుట్ ని ఉత్పత్తి చేసే ఒక యాంప్లిఫైర్ అని కూడా మనకు తెలుసు. But it not always required the positive feedback always provide the proper oscillation. కానీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ యూజ్ చేయడం వల్ల అన్నిసార్లు యూజ్ చేయలేము ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది మనకి ఎప్పుడు ప్రాపర్ ఆక్సిలేషన్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటుంది. The oscillation provides circuits having a frequency and the magnitude. It can produce sine wave or AC signals on the output of oscillators. The oscillation అనేది ఒక సర్క్యూట్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ అండ్ మాగ్నిట్యూడ్ అనేది ఉంటుంది. You can produce a sine wave or AC signals on the output of oscillators. అప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే సైన్ ఏసీ సిగ్నల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆసిలేటర్స్ ఆర్ బేసికల్లీ ఆ పాయింట్ చెప్తున్నాను. ఆసిలేటర్స్ అనేవి ప్రాథమికంగా ఏసీ సిగ్నల్ జనరేటర్. అలాగే మనకు తెలిసిందే ఆసిలేటర్ ప్రాథమికంగా ఒక యాంప్లిఫైడ్ సర్క్యూట్ అని కూడా చెప్పాను. అది సరైన ఆసిలేటర్ అందించడానికి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ని యూజ్ చేస్తుంది. యాంప్లిఫైర్ it is very much important that amplifier circuit required to satisfy the criteria. Amplifier circuit యొక్క సంతృప్తి చెందడం చాలా ముఖ్యం. అప్పుడు దానిని Bhakushan criteria అని కూడా మనం చెప్పవచ్చు. Diagram of Bhakushan criteria. ఇందులో మెయిన్గా 2 types ఉన్నాయి, amplifier, feedback network. Amplifier ని మనం A తో రిప్రజెంట్ చేస్తాం, ఫీడ్బ్యాక్ మనం బీటాతో రిప్రజెంట్ చేస్తాం. స్టార్టింగ్ ఇనిషియల్ పొజిషన్ కాబట్టి V0 అని తీసుకున్నాం. అక్కడ నుంచి యాంప్లిఫైర్ కనెక్ట్ చేసినప్పుడు మనకి టోటల్ 180 ఫేజ్ షిఫ్ట్ ద్వారా V0 కి రీచ్ అవుతుంది. అక్కడ నుంచి మనకు ఒక ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అనేది కావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే దాని టోటల్ ఫేజ్ షిఫ్ట్ అరౌండ్ ది లూప్ ఈ 0 degrees. 0 degrees తో ఉన్న లూప్ ని మనం ఫీడ్బ్యాక్ నెట్వర్క్ కి కనెక్ట్ చేస్తాం. అప్పుడు 180 degrees ఫేజ్ షిఫ్ట్ ద్వారా మనకి మిక్సర్ కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది, Vf ఈక్వల్ టు బీటా V0. నెక్స్ట్ వన్ is statement of Bhakushan criteria. Oscillator will operate at the frequency for which the total phase shift reduced measured from the input terminals through the amplifier and feedback network and back again to the input 0 degrees Celsius for 360 degrees Celsius for integral multiple of 360 degrees Celsius. దాన్ని మనం చెప్పగలమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇన్పుట్ టెర్మినల్ నుండి యాంప్లిఫైర్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ద్వారా మెజర్ చేస్తాం. అప్పుడు మళ్ళీ తిరిగి ఇన్పుట్ టెర్మినల్ కి మనం 0 degrees Celsius or 360 degrees Celsius ని పంపాలి. ఆ పెట్టిన ఫ్రీక్వెన్సీ ద్వారా ఆసిలేటర్ అనేది పనిచేస్తుంది. The oscillator frequency, the magnitude of the product of open loop A and feedback factor BSRD DN is equal to or greater than unity.
ఆక్సిలేటర్ అనేది ఫ్రీక్వెన్సీ అండ్ మాగ్నిట్యూడ్ యొక్క వ్యూహం అనే ప్లాన్. దానిలో ఓపెన్ లూప్ యొక్క ప్రాఫిట్ ని మెజర్ చేస్తాం అంటే క్యాపిటల్ ఏ అండ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ బీటా. దాని ఉత్పత్తి ఇది ఎంత వల్ల ఉంటుందంటే ఇది ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ యూనిటీ మోడ్ ఏటా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ బీటా లూప్ అగైన్ అని కూడా చెప్పచ్చు. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఆక్సిలేటర్ ఆఫ్ ఏ అని రిప్రజెంటేషన్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ బీటా. మనం V0 తో రిప్రజెంట్ అవుతుంది. దీన్ని మనం ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అనేది వేస్తాం మనం టైమింగ్ యూజ్ చేసి. యాడ్ చేసినప్పుడు మనకి టోటల్ 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ ద్వారా మళ్ళీ యాంప్లిఫైర్స్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కనెక్ట్ చేయడం జరిగినప్పుడు మనం ఏం తీసుకోమంటే ఇన్పుట్ సప్లై అనేది మనం తీసుకోము. అలా తీసుకున్నప్పుడు మనకి VF అనేది ప్రెజెంట్ అవుద్ది. Damped and undamped oscillations. Damped అంటే amplitude increase అవుతున్నప్పుడు damped అంటే amplitude increase అయినప్పుడు with respect to time ద్వారా అది reduce అవుతూ ఉంటుంది. ఇంక్రీజ్ ఆక్సిలేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే విత్ రెస్పెక్ట్ టు టైం ఉన్నప్పుడు అది రిడ్యూస్ కూడా అవుతుంది. ఎలా అంటే అది మోడ్ ఏరీ బీటా గ్రేటర్ దాన్ 1 ఆ కండిషన్ ఈక్వేషన్ అది. నెక్స్ట్ అన్డాంప్డ్ అంటే ఆంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. దీన్నే మనం సస్టైనడ్ ఆక్సిలేషన్స్ అని కూడా చెప్పవచ్చు. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే మోడ్ ఏవి బీటా మోడ్ ఈక్వల్ టు 1 అని అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ ఆక్సిలేషన్. has 5 types: radio receiver, e-receiver, signal generator, clock generator, and finally phase lock. Condition for the oscillation, percussion criteria. The waveform generator and what is happening. Equation is AVF equal to AV by 1 beta into AVN. AVF అంటే ఏం లేదు voltage gain with F by BA. AV అంటే వోల్టేజ్ గెయిన్ వితౌట్ F by D ఆర్ ఓపెన్ లూప్ గెయిన్ అని కూడా మనం చెప్పచ్చు. AVF AV by అంటే ఇన్ఫినిటీ ఎఫ్. నెక్స్ట్ వన్ ఇస్ AVF equal to V0 by Vin. So into AV equal నెక్స్ట్ ఏంటంటే ఏవి సిగ్నల్ ఏవి అనే ఒక సిగ్నల్ ఇన్పుట్ ఉంటుంది అవుట్పుట్ ఉంటుంది. 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ ద్వారా అది మళ్ళీ ఇన్పుట్ సిగ్నల్ గా కనెక్ట్. దాన్ని మనం అంటే లెస్ దాన్ బీటా ఇంటూ హెచ్. మా స్క్రీన్ షేర్ అవ్వట్లేదు బేగం. అయిపోయిందా? ఓకే 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 థ్యాంక్స్ అమ్మా. ఓకే ఓకే అమ్మా ఒకసారి వినండి. సో మనకు ఆల్రెడీ బేగం బార్కాసన్ క్రైటీరియా గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. సో మనకి అక్కడ ఏంటంటే ఓవరాల్ లూప్ గెయిన్ అనేది మనకి గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు 1 ఉండాలి. ఎలాగనేది కండిషన్ ఒకసారి చూద్దాం. 3 కండిషన్లో మనం అప్లై చేస్తే మనకి అన్డాంప్డ్ ఆసిలేషన్స్ ఎలా వస్తాయని చూద్దాం. ఒకసారి చూద్దాము.
I'm going to share our PDF. ఇక్కడ చూడమ్మా బార్కాసన్ క్రైటీరియాలో మనకి చూడండి బార్కాసన్ క్రైటీరియా ఇక్కడ చూడండి క్లియర్గా ఉంది మనకి యాంప్లిఫైర్ సో ఓకే 180 ఫేజ్ షిఫ్ట్ అని చెప్తున్నాడు. అంటే ఏంటి ఇక్కడ ఓపెన్ లూప్ ఉన్నప్పుడు 180 సపోజ్ మనం ఫీడ్బ్యాక్ కనెక్ట్ చేస్తాం అనుకోండి దట్ నెట్వర్క్ ఇది ఆల్సో జనరేట్ 180 టోటల్ ఫేజ్ షిఫ్ట్ ఈజ్ 180 + 180 360 అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చా చూడండి కింద డయాగ్రామ్ బేసిక్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఇప్పుడు ఏంటి మనకి mod A ఇంటూ mod AV ఇంటూ B = 1 అనేది ఎలా వస్తుంది ఇక్కడ క్లియర్గా ఇక్కడ చిన్న డెరివేషన్ చూడండి VF = -β ఇంటూ V0. -β ఎందుకు చేశారు ఇక్కడ చూడండి పాజిటివ్ ఫీడ్బ్యాక్ యూజ్ చేసినప్పుడు మనకి A/1 - β ఇంటూ AV0 వస్తుంది. అందుకే -β ఇంటూ AV0 తీసుకున్నాం. అంటే ఫేజ్ షిఫ్ట్ అనేది -180 ఫేజ్ షిఫ్ట్ వస్తుంది మనకి. అందుకని ఇప్పుడు ఏం చేస్తుంది VF = -β ఇంటూ V0. VF = -β ఇంటూ V0 అంటే మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు -AV ఇంటూ VF. వై బికాజ్ వీఆర్ యూజింగ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. సో మైనస్ ప్లస్ అవుతుంది. VF = β ఇంటూ AV ఇంటూ VI. ఇప్పుడు ఏంటి కండిషన్ ఏంటి VF మస్ట్ బి Vin. సో ఇప్పుడు అటువైపు ఇటువైపు Vin మనం సబ్మిట్ చేసాం అనుకోండి Vin క్యాన్సిల్ 1 వస్తుంది. సో 1 = β ఇంటూ AV దట్ ఈక్వల్ టు mod of AV ఇంటూ β = 1. అంటే ఏంటి టోటల్ ఫేజ్ షిఫ్ట్ అరౌండ్ ది లూప్ ఈజ్ 360. దీనికి మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మనం క్లాసిఫికేషన్ ఆసిలేటర్స్లో RC ఫేజ్ షిఫ్ట్, కాల్పిట్స్, హార్ట్లేన్ ఉన్నాయి కదా అవి ఇస్తాం కదా అవి ఎక్స్ప్లెనేషన్ చేయకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను 360 ఎలా వచ్చింది అనేది. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ డయాగ్రామ్ అండ్ దిస్ స్మాల్ డెరివేషన్ VF = మైనస్ ఇంటూ బీటా V0. మైనస్ ఎందుకు తీసుకున్నామంటే మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తున్నాం కాబట్టి మనకి కింద ఓవరాల్ లూప్ గెయిన్ అనేది 1 - A ఇంటూ బీటా వస్తుంది. సో అప్పుడు -β V0 ఆల్రెడీ ఫార్ములా తెలుసు AV ఇంటూ VI మైనస్ ఓకేనా. సో మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు VI = ఇన్ ఆసిలేటర్ ఫీడ్బ్యాక్ షుడ్ డ్రైవ్ ది యాంప్లిఫైర్ హెన్స్ VF మస్ట్ యాక్ట్ యాజ్ ఎ VI ఇన్పుట్ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఇన్పుట్ లాగా మనకి యాక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. సో VF = VI సో దట్ ఈక్వల్ టు 1 = β ఇంటూ AV. సో mod AV ఇంటూ β = 1. The total phase shift around a loop is 360. Let us consider the effect of the magnitude of the product AV and beta on the nature of the oscillations. ఇప్పుడు చూద్దాం సార్ A ఇంటూ B = 1 ఎందుకు తీసుకోవాలి రీజన్ చూద్దాం. ఇక్కడ 3 కేసెస్ ఉన్నాయి చూడండి. ఈజ్ ఇట్ విజిబుల్ ఆల్ ఆఫ్ యూ షేర్ అవుతుంది అందరికి షేర్ అవుతుంది చూడండి. ఇక్కడ 3 కేసెస్ తీసుకున్నాడు mod AV ఇంటూ బీటా > 1, కేస్ 2 mod AV ఇంటూ బీటా = 1, కేస్ 3 mod AV ఇంటూ బీటా is less than 1. మనకి యాక్చువల్గా ఆసిలేటర్ అంటే ఏంటి it is a device, it is an electronic circuit which produces the oscillations, sustained oscillations. Sustained 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 అంటే which maintains the constant amplitude and constant frequency. అంటే amplitude సేమ్ amplitude ఉండాలి, ఫ్రీక్వెన్సీ కూడా నంబర్ ఆఫ్ సైకిల్స్ రిపీట్ అవుతున్న ఫ్రీక్వెన్సీ కూడా సేమ్ ఉండాలి. ఇప్పుడు చూద్దాం కేస్ 1 చూద్దాం mod AV ఇంటూ B is less than 1. When total phase shift around a loop is 0 or 360 and a mod AV into B greater than 1, then the loop output oscillates. The oscillations are of growing type. అంటే ఏంటి ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఒరిజిన్ దగ్గర ఎలా ఉందో చూడండి లిటిల్ బిట్ సైన్ వేవ్ తర్వాత కొద్దిగా యాంప్లిట్యూడ్ పెరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 volts అనుకుందాం, 5 volts, 10 volts, 20 volts అలా ఇంక్రీజింగ్ అవుతుంది, గ్రోయింగ్ టైప్ అంటూ వస్తుంది. ద యాంప్లిట్యూడ్ గోస్ ఆన్ ఇంక్రీజ్, యాంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. బట్ ఫ్రీక్వెన్సీ మాత్రం సేమ్. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చేస్తాము కేస్ 2లో mod AV ఇంటూ బీటా = 1. ఎప్పుడైతే మనం లూప్ గెయిన్ అనేది AV ఇంటూ బీటా = 1 అనేది మనం తీసుకున్నామో when the total phase shift around a loop is 0 or 360 ensuring positive feedback and mod AV into beta = 1, then the oscillations are with constant frequency and amplitude is called sustained oscillations. సో దీన్ని ఏమంటామంటే మనం సస్టైన్డ్ ఆసిలేషన్స్ అని అంటాం. ఎవ్రీ ఆసిలేటర్ విల్ జనరేట్ ఏ సస్టైన్డ్ ఆసిలేషన్స్. ఓన్లీ అదే కండిషన్ ఓన్లీ mod AB = 1 బార్కాసన్ క్రైటీరియాలోనే మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది అది ఓకేనా. నెక్స్ట్ AV ఇంటూ బీటా is less than 1. ఇక్కడ ఏమవుతుంది గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్ when the total phase shift around a loop is 0 or 360 but AV into beta is less than 1, then the oscillations are of decaying type
అంటే డిక్రీజింగ్ అని. సో యాంప్లిట్యూడ్ డిక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ అండ్ ఆసిలేషన్స్ ఫైనల్లీ సీజ్. ఆసిలేషన్స్ అనేవి రౌండ్ రౌండ్ తగ్గిపోతూ ఉంటాయి. సో దీన్ని డాంప్డ్ అంటాం. ఈ ఆసిలేషన్స్ ని ఏవి ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు అన్డాంప్డ్ ఆసిలేషన్స్ అంటాం. అకార్డింగ్ టు బార్కాసన్ క్రైటీరియా ద కండిషన్స్ ఫర్ ఆసిలేటర్, సార్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. 2 కండిషన్స్ చూడండి. ద ఓవరాల్ ఫేజ్ షిఫ్ట్ అక్రాస్ ది క్లోజ్డ్ లూప్ షుడ్ బి ఈక్వల్ టు 0 degrees ఆర్ 360 degrees. ఓకేనా? ఇది ఓవరాల్ గా ఓకేనా? సో 360 degrees కానీ 0 degrees కానీ ఉండాలని చెప్తున్నాడు. సెకండ్ వన్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది ఓపెన్ లూప్ గెయిన్ ఆఫ్ యాంప్లిఫైర్ అండ్ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ బీటా ఈజ్ యూనిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఏవి ఇంటూ బీటా ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఈ 2 స్టేట్మెంట్స్ రాయాలి. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ బార్కేషన్ క్రైటీరియా అంటే, సో యూ హ్యావ్ టు రైట్ దీస్ 2 స్టేట్మెంట్స్. ద ఓవరాల్ ఫేజ్ షిఫ్ట్ అక్రాస్ ది క్లోజ్డ్ లూప్ షుడ్ బి ఈక్వల్ టు 0 degrees ఆర్ 360 degrees. Okay, next second point, the magnitude of the product of open loop gain of amplifier AV and the feedback factor beta is unity that is equivalent to mod AV into beta is less than or equal to 1. Okay, ఇది బార్కేషన్ క్రైటీరియా. అంటే ఇప్పుడు మీకు ఫైనల్ గా ఏమర్థమైందమ్మా? ఫైనల్ గా ఏమర్థమైంది? మనకి ఒక ఆసిలేటర్ సస్టైన్డ్ ఆసిలేషన్ జనరేట్ చేయాలంటే దట్ ఆసిలేటర్ హ్యావ్ టు ఫాలో ది బార్కేషన్ క్రైటీరియా mod AV into beta equal to 1. ఓకే, నా కండిషన్ ఫాలో అయితేనే సస్టైన్డ్ ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 6 ఆసిలేటర్స్ ఉన్నాయి. ఓకే, ఈరోజు 6 ఆసిలేటర్స్ కూడా బేసిక్స్ చెప్తాను. అది అయిన తర్వాత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ రేపు నుంచి స్టార్ట్ చేస్తాను. ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ చూద్దాం. ఫస్ట్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ చూద్దాం. ఈజ్ ఇట్ విజిబుల్? షేర్ అవుతుంది అందరికి? ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ చూడండి మనకమ్మ, నేను ఆన్ బోర్డ్ కూడా చెప్తాను. రేపు ఒకసారి 1 by 1 చెప్పుకుంటూ వస్తాను. జస్ట్ ఈరోజు పీడిఎఫ్ ఒకటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, వినండి. ఇక్కడ ఏంటంటే పొటెన్షియల్ డివైడర్ నెట్వర్క్ R1 R2 RC IE CE పొటెన్షియల్ డివైడర్ నెట్వర్క్. ఇక్కడ చూడండి సిఆర్ అని ఉంది. ఇది ఫీడ్బ్యాక్ ఆర్సీ నెట్వర్క్. అంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ పొటెన్షియల్ డివైడర్ నెట్వర్క్ 180 degrees ఫేజ్ షిఫ్ట్ జనరేట్ చేస్తుంది. అలాగే సిఆర్ 3 సెక్షన్స్ ఉన్నాయి. ఈచ్ సెక్షన్ ప్రొడ్యూసెస్ 60 degrees. అంటే 3 సెక్షన్స్ కలిపి 180 degrees అనమాట. అంటే టోటల్ 180. అంటే ఆల్రెడీ వోల్టేజ్ డివైడర్ 180, ఫీడ్బ్యాక్ నెట్వర్క్ 180, టోటల్ ఎంత 360. ఆ 360 degrees సైనసోయిడల్ వేవ్ మనం ఫైనల్ గా అవుట్పుట్ లో తీసుకుంటాము. ఓకేనా? ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడు చూద్దాం, ఇందులో మనకి చూద్దాం థియరిటికల్ కాన్సెప్ట్ అలా ఇచ్చాడు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కన్వెన్షనల్ సింగిల్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ అండ్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్. కన్వెన్షనల్ సింగిల్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ అంటే ఇది R1 R2 RC RE CE. ఓకేనా? ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్ అంటే CR R', CB. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ద యాంప్లిఫైర్ అండ్ ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్ ఈచ్ ప్రొవైడ్ 180 degrees ఆఫ్ ఫేజ్ షిఫ్ట్. ద ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్ కన్సిస్ట్ ఆఫ్ 3 RC sections. At some particular frequency of the phase shift in each RC section is 360 degrees, 60 degrees, and so the total phase shift produced by the RC network is 180 degrees. అంటే 3 sections కాబట్టి 3 into 60 180 degrees. And at this frequency the total phase shift from the base around the circuit will oscillate provided the magnitude of the amplifier is sufficiently large. ఓకేనా? సో అది సర్క్యూట్ యొక్క మెయిన్ ఆపరేషన్. ఇప్పుడు అనాలిసిస్ చెప్తాను తర్వాత. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏంటంటే వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. ఇక్కడ చూడండి, వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ కూడా అంతే. సో ఇది పొటెన్షియల్ డివైడర్ నెట్వర్క్, ఇది వెయిన్ బ్రిడ్జ్. ఓకే, టోటల్ గా దీంట్లో కూడా 360 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో కూడా ఏం చేస్తామంటే, దాంట్లో కూడా అనాలిసిస్ చేయాలంటే ఫీడ్బ్యాక్ నెట్వర్క్ తీసుకుంటాం, ఆర్సీ నెట్వర్క్. ఓకేనా? ఇందులో వెయిన్ బ్రిడ్జ్ నెట్వర్క్ ఉంది. ఇక్కడ మనకి ఆర్సీ ప్యారలల్ గా ఉంటుంది, నెక్స్ట్ ఆర్సీ వచ్చేసి సిరీస్ గా ఉంటుంది. సో దాన్ని తీసుకుని అనాలిసిస్ చేస్తాము. దట్ ఈజ్ అబౌట్ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. దీంట్లో ఫార్ములా F = 1/2πRC ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడుగుతున్నది ఏంటంటే డెరైవ్ ది ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్స్ ఆఫ్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ లేదా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఆఫ్ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. దీని చూడండి F = 1/2πRC √6 + 4k అని చెప్పుకున్నాం. లేదా ప్రాక్టికల్ ఇది థియరిటికల్ వస్తే 1/2πRC √6 ఉంది. ఇప్పుడు చూద్దాం, ఇది వెయిన్ బ్రిడ్జ్. జస్ట్ బ్రీఫ్ ఐడియా మాత్రం ఇస్తున్నాను. నెక్స్ట్ ఎల్సీ ఆసిలేటర్స్. ఇందులో మనం Z1 Z2 Z3 ఇంపిడెన్సెస్ తీసుకుంటాం ఒక్కొక్క దానికి. సో ఇక్కడ చూడండి హార్ట్లీ ఆసిలేటర్. ఇందులో కూడా దీన్ని ఎల్సీ నెట్వర్క్ ఏమంటాం? ఒక నేమ్ చెప్పండి ఎవరైనా. ఎల్సీ ఇట్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఎల్సీ నెట్వర్క్ ఈజ్ కాల్డ్ ట్యాంక్ సర్క్యూట్ అని చెప్తాం. ట్యాంక్ సర్క్యూట్. ఓకేనా? ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా అంతే R1 R2 L, ఓకే, RE CE CC, అలాగే L1 L2 C అని తీసుకున్నాడు.
సో ఇక్కడ ఏంటంటే వోల్టేజ్ డివైడర్ నెట్వర్క్ 180 degrees, ఎల్సి నెట్వర్క్ ఉంది కదా L1 L2 LC, L1 L2 C. సో ఇది నెట్వర్క్ 180 degree, టోటల్ ఫేజ్ షిఫ్ట్ 360 degrees జనరేట్ చేస్తుంది. ఆ 360 degrees జనరేట్ చేస్తుంది కాబట్టి ఇది దీన్ని ఆసిలేటర్ అని అన్నాం. సో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటంటే F = 1/2π√LT into C, L suffix T. LT అంటే హియర్ సిరీస్ ఇండక్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ L1 + L2 + 2M అని తీసుకుంటాము. ఓకేనా? ఇది నెక్స్ట్ కాల్పిట్స్ ఆసిలేటర్. కాల్పిట్స్ ఆసిలేటర్ కూడా అంత ఇందులో సేమ్ కాన్సెప్ట్ డయాగ్రామ్, జస్ట్ ఇండక్టర్స్ ప్లేస్ లో కెపాసిటర్స్ లో రిప్లేస్ చేస్తాం. ఇండక్టర్స్ ప్లేస్ లో కెపాసిటర్ ని మనం ఇండక్టర్స్ రిప్లేస్ చేసి కెపాసిటర్స్ చేస్తాం అన్నమాట, సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇందులో కూడా సేమ్ కాన్సెప్ట్. ఇది కన్సిస్ట్ ఆఫ్ 2 networks. వన్ ఇస్ ద వోల్టేజ్ డివైడర్ నెట్వర్క్, అనదర్ వన్ ఇస్ ద ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఓకేనా? వోల్టేజ్ డివైడర్ నెట్వర్క్ ప్రొడ్యూసెస్ 180 degrees phase shift. LC network, the feedback network produces one total phase shift around total phase shift network in this circuit is called produces 360 degrees. ఓకే, మా కాల్పిట్స్ ఆసిలేటర్ వచ్చేసి ఓకే 2 networks ఉన్నాయి. వోల్టేజ్ డివైడర్ నెట్వర్క్, ఒక ఫీడ్బ్యాక్ నెట్వర్క్. సో టోటల్ ఫేజ్ షిఫ్ట్ ఇన్ దిస్ సర్క్యూట్ ఈస్ 360 degrees. ఓకే, కాల్పిట్స్ ఆసిలేటర్ మనం అలా చెప్పుకుంటాం. అలాగే క్లాప్ ఆసిలేటర్ చూడండి. క్లాప్ ఆసిలేటర్కి వచ్చేసరికి స్మాల్ డిఫరెన్స్ ఇస్ దేర్. చూడండి, స్మాల్ డిఫరెన్స్ ఇస్ దేర్. సిటీ అనేది ఒకటే యాడ్ అవుతుంది. ఇది ఇక్కడ C3 అనే ఒక సర్క్యూట్, ఒక ఎలిమెంట్ అనేది యాడ్ చేస్తాము. ఇది కూడా ఎల్సీ నెట్వర్క్ అంటాం, ట్యాంక్ సర్క్యూట్ అని చెప్తాం. ఈ ట్యాంక్ సర్క్యూట్ 180 degrees పొటెన్షియల్ డివైడర్ నెట్వర్క్ లేదా వోల్టేజ్ డివైడర్ నెట్వర్క్ ప్రొడ్యూసెస్ 180. టోటల్ ఫేజ్ షిఫ్ట్ ఈస్ 360. ఈ డెరివేషన్ సేమ్ కన్ఫ్యూజ్ అవుద్ది. ఈజీ వేనే నేను చెప్తాను ఎలా చేయాలనేది. సో ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ క్లాప్ ఆసిలేటర్. నెక్స్ట్ క్రిస్టల్ ఆసిలేటర్. చూడండి, మనం ఎల్సీ ఇచ్చేసాము, అక్కడ ఎల్సీ ప్లేస్ లో ఇండక్టర్ ప్లేస్ లో క్రిస్టల్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకేనా? ఇది కూడా నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో దీస్ ఆర్ అబౌట్ బ్రీఫ్లీ ఇంట్రొడక్షన్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్. సో టుమారో క్లాస్ లో ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ డెరివేషన్ పార్ట్ చూద్దామండి. ఓకేనా? ఇప్పుడు వరకు చెప్పుకున్న టాపిక్స్ అందరికి అర్థమైనాయా? డెఫినేషన్ ఆఫ్ ఆసిలేటర్. డిఫైన్ ఆసిలేటర్ ఎనీబడి? ఆసిలేటర్ అంటే చెప్పండి ఎవరైనా. నేను ఒక్కొక్కరిని అడుగుతాను. తేజస్వి అనపర్తి తేజస్వి. డిఫైన్ ఆసిలేటర్. మరి మీకు ఎంతవరకు అర్థమైంది మాకు తెలియాలి కదా. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ప్రొడ్యూసెస్ ది సస్టైన్డ్ ఆసిలేషన్స్, లేదా ఇట్ ఈస్ అన్ యాంప్లిఫైర్ ప్రొడ్యూసెస్ ది సస్టైన్డ్ ఆసిలేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆసిలేటర్స్ చెప్పమ్మా తేజస్వి. క్లాసిఫికేషన్ 2 types కదా. 2 types ఏంటి మెయిన్? బేసిక్ గా 2 types. ఏమి వినట్లే క్లాస్ అయితే. బేసిక్ గా 2 types ఇక్కడ ఉన్నా చూడు క్లియర్ గా. లో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్, హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్. లో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. హై ఫ్రీక్వెన్సీ ఎన్ని టైప్స్? హై ఫ్రీక్వెన్సీ ఎన్ని టైప్స్ అని చెప్పు. 4 types. అవేంటి? ఏమేమి ఉన్నాయి? హార్ట్లీ ఆసిలేటర్, కాల్పిట్స్ ఆసిలేటర్, క్లాప్ ఆసిలేటర్, క్రిస్టల్ ఆసిలేటర్. ఓకేనా? మా మెటీరియల్ ఆల్రెడీ గ్రూప్ లో ఫార్వర్డ్ చేశాను. ఎప్పుడో ఫార్వర్డ్ చేశాను. ఒకసారి ఈ రోజు చెప్పిన బేసిక్ వరకు అంతా కూడా రిఫర్ చేయండి. బార్కాసన్ క్రైటీరియా ఒకటి. ఓకేనా? అలాగే డిఫరెంట్ కేసెస్ లో ఆసిలేషన్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఓకే, ప్రిన్సిపల్ ఏంటి, బేసిక్ ప్రిన్సిపల్, బార్కాసన్ క్రైటీరియా, మెయిన్ స్టేట్మెంట్ ఏంటి, 2 points ఉన్న 2 points రాయాలి. ఓకేనా? ఇంతవరకు నమ్మ. ఓకే, క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ డెరివేషన్ నేర్చుకుందాము. అలాగే వెయిన్ బ్రిడ్జ్ కూడా 2 కంప్లీట్ చేస్తాను ఫాస్ట్ గా. వీడియో రికార్డింగ్ పెడతాను, ఆన్ బోర్డ్ ఇచ్చేస్తానమ్మా. ఓకే,
ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఈ రోజు క్లాస్ కంప్లీట్ గా ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ అన్ని కూడా యూనిట్ 4 లో డౌట్స్ ఉన్నాయా? రిమైనింగ్ ఎవరు మాట్లాడితే అట్లీస్ట్ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఓకే అమ్మా, క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. అమ్మా అటెండెన్స్ చెప్పు రామరాజు. ఎస్ సార్, రెగ్యులర్ సార్. ఒకసారి Okay, sir. ఒకసారి